ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత విద్యాశాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 96,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే చేస్తాను. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. వేకెన్సీస్ కూడా గతంతో పోలిస్తే పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి అసిస్టెంట్ రిజిస్టర్తో పాటుగా ఇంకా మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్ ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వేరియస్ రీజనల్ సెంటర్స్లలో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వాడిగా చాలా చోట్ల ఆఫీసులు అయితే ఉన్నాయి. వాటి సంస్థల్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే వీళ్ళు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 13th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 12th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ కాపీకి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీయించుకొని వాటి మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసి, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి వాటిని మీరు బై పోస్ట్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ద్వారా మీరు పంపించాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్లైన్లో 19th January ఈవినింగ్ 5 PM అనమాట. అంటే మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ యొక్క ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా కంపల్సరీగా చేయాలన్నమాట. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది మ్యాండేటరీ అనమాట. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరు ఏ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా మనము అప్లై చేస్తున్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో మీకు ఆ పోస్ట్లకి ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లికేషన్స్ పెట్టుకొని ముందుగా మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి లెవెల్ 4 ప్రకారం మీకు దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు ఏదైనా డిసిప్లిన్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ మీకు ఇది స్టెనోగ్రాఫర్ జాబ్ కాబట్టి స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంగ్లీష్లో మీకు 80 words per minute సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు టైపింగ్లో అట్లీస్ట్ మినిమం టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. సో మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కంప్యూటర్లో. డిక్టేషన్ వచ్చేసి 10 minutes ఉంటుంది, @80 words per minute. ట్రాన్స్క్రిప్షన్ ఏమో 50 minutes ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది మనకి సెలక్షన్లో కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు మినిమం 18 నుంచి 32 years వరకు అప్లై అయితే చేసేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో మిగతా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను మాట్లాడడం లేదు. సో మీకు అలా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పోస్టుల గురించి ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంకా ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ రిజిస్టర్స్. సో ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ 10th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు నెలకి 1,00,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మీరు మినిమం 55% మార్కులతోటి
మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఓపెన్ కాంపిటీషన్లో సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. నార్మల్గా మనకి ఇలాంటి జాబ్స్కి అంటే లక్ష సాలరీ ఉండే జాబ్స్కి 2-3 ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటే ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఏజ్ లిమిట్ కూడా చూడండి, 40 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 51 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క 51 వేకెన్సీస్ని మనకి ఇక్కడ ఏ రీజనల్ సెంటర్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అనేది ఆ యొక్క రీజనల్ సెంటర్స్ నేమ్ ఇచ్చారు. అలాగే అది ఏ క్యాడర్కి సంబంధించి జాబ్, గ్రూప్ ఏనా, గ్రూప్ బియా, గ్రూప్ సి అని చెప్పేసి ఇక్కడ డివైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ వాటికి సంబంధించి పోస్ట్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా మనకి ప్రతి రీజనల్ సెంటర్లో వేకెన్సీ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్స్, సో స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ సి జాబ్, అసిస్టెంట్ రిజిస్టర్ ఏమో గ్రూప్ ఏ జాబ్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా దాదాపుగా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ కేటగిరీలో ఉంది, ఎస్సీ కేటగిరీలో కూడా ఉంది. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ కూడా ఓబీసీ కేటగిరీలో ఇక్కడ వేకెన్సీ ఉంది. కాబట్టి సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇక్కడ వేకెన్సీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ అది చేసేసుకోండి. అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి అయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 1500, మిగతా వాళ్ళేమో 750 రూపీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికేమో జనరల్ ఓబీసీ అభ్యర్థులు 500, మిగతా వాళ్ళు 250 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. వీటికి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ ఏ అడ్రస్కి పంపించాలి అనేది ఇక్కడ మనకి పిన్ కోడ్తో సహా కంప్లీట్ అడ్రస్ అనేది ఇచ్చారు. ద డిప్యూటీ రిజిస్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీ హార్డ్ కాపీస్ని ఒక అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేయాలి. ఇప్పుడు మనము ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఆ ప్రాసెస్ని కూడా చెప్తాం చూడండి. ఇక జాబ్స్కి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే పినెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, సైన్ అప్ అని చెప్పేసి దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకుని తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక క్యాప్చా ఇచ్చేస్తే మీకు ఇందులో సైన్ అప్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇది మనకి అసిస్టెంట్ రిజిస్టర్తో పాటు ఇంకా మనకి క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.